లేదా ఆడపిల్లకి మాట ఇస్తే నిలబెట్టుకోవాలన్న విషయం తెలుస్తుంది. ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడపిల్లని గౌరవించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి లేకపోవడం సిగ్గుచేటు. కానీ పవన్ కళ్యాణ్కి ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి ఆయన ఆలోచించాలి కదా. ఒక ఆడబిడ్డకి మనం ప్రామిస్ చేసి అది చేయకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత హర్ట్ అవుతారు, అది తప్పు అనేది ఆయనకు తెలియాలి. ఆయనన్నా చంద్రబాబు నాయుడుకి చెప్పాలి, ఆయన చెప్పడు. సో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మహిళలు బాగా తెలుసుకుంటున్నారు. జగనన్న మహిళలకి సొంత తోబుట్టులాగా ఒక అన్నగా అండగా ఉండి ఇంటి పట్టాల నుంచి ఇళ్ల నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం, చేయూత గాని, ఆసరా గాని, అలాగే తల్లికి వందనం కానీ చెప్పింది చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా బటన్ నొక్కితే ఒకేసారి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ పడేవి. కానీ ఈరోజు ఏ విధంగా మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది అధికారంలో రావటం కోసమే మేనిఫెస్టోలో అబద్దాలు చెప్పారు. ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వస్తే తూతూ మంత్రంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక సిన్సియారిటీ లేదు అనేది అర్థం చేసుకున్నారు. మహిళల్ని మోసం చేసిన వాళ్ళు ఏ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా బాగుపడిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడుకి గతంలోనే ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేస్తే ఎలా చెంపదెబ్బ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారో తెలిసింది. సో ఈసారి కూడా జగనన్న కన్నా మించి ఇస్తాను, జగనన్న ఇచ్చింది ఇస్తూ అని చెప్పారు. సో కొంతమంది ఏమారారు, వాళ్ళకు కూడా ఇప్పుడు తెలిసొచ్చింది జగనన్న రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని తమ సొంత అక్క చెల్లెలుగా భావించి, కుటుంబ సభ్యులుగా భావించి వారికి అండగా ఉంటారు అన్న విషయం. సో ఈ కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి. మీ గ్రామాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చొక్కా పట్టుకొని నిలదీయండి. మీరు మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తున్నది ఏంటి అని నిలదీసిన రోజే మీకు మంచి